హలో ఎవ్రీవన్, మేమైతే రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము. అక్కడ గిరి ప్రదక్షిణ చేసాము. గిరి ప్రదక్షిణ చేసే రోజు ఇది మార్నింగ్ మేము స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ. అందరూ కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. ఇది వెలుగుతూ ఉంది కదా, ఇందులో ఒక కర్పూరం బిల్లని వేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణలో మనకి ఫస్ట్ వచ్చే లింగము ఇందిరలింగము. ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు ఆరమార్క్ వేసి, ఇదే మన ఇంద్రలింగము. ఇది మన మ్యాప్, మనం ఎక్కడున్నాము ఏంటి అనేది ఇందులో చూసుకోవచ్చు. అంటే ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ప్రదక్షిణ అనేది. కొంచెం నడుస్తూ వెళ్ళిన తర్వాత సెకండ్ లింగం మనకు వచ్చేది అగ్నిలింగము. ఇది ఒకటి మాత్రమే రైట్ సైడ్లో ఉంటుంది రోడ్డుకి, మిగతా అన్ని లింగాలు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకొని మళ్ళీ మన ప్రదక్షిణ అనేది కంటిన్యూ చేస్తాము. తర్వాత వచ్చే లింగం యమలింగము. ఇది మనం నడిచేటప్పుడు రోడ్డుకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. రోడ్ క్రాస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మనకి కనిపిస్తుంది యమలింగం అక్కడ. మళ్ళీ కొంచెం దూరం వాక్ చేస్తూ వెళ్ళిన తర్వాత నైరుతి లింగం వస్తుంది. ప్రతి లింగం దగ్గర ఇక్కడ మనకి ఇలా బోర్డు పెట్టి డైరెక్షన్స్ వేసి ఉంది, అది చూసుకొని మనం వెళ్ళాలి. ఇది కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంది, జస్ట్ రోడ్డు మనం దిగాలి. ఇటు సైడ్ దిగిన తర్వాత నైరుతి లింగం ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి మళ్ళీ నమస్కారం చేసుకొని మన గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తాము. నడిచేటప్పుడు మధ్యలో మనకి కాళ్ళు నొప్పులుగా అలా అనిపిస్తే రోడ్డు సైడ్స్కి కూడా రెస్ట్ తీసుకోవడానికి ఉంటాయి. మేము గిరి ప్రదక్షిణ చేస్తూ వెళ్ళేటప్పుడు మధ్యలో ఇలా ఈ లోటస్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ, ఏదో టెంపుల్, ఆయన పూజారి అనుకుంటా. అక్కడికి వెళ్ళి ఈ ఫ్లవర్స్ని తీసుకొని వస్తున్నాడు. చూడడానికి బాగుందని చెప్పి నేనైతే వీడియో తీశాను. ఇది ఏదో అమ్మవారి టెంపుల్ ఉంది. నేను ఈ వీడియో వచ్చిన తర్వాత చాలా డేస్కి చేస్తున్నాను, నేమ్ మర్చిపోయాను. అమ్మవారికి అలంకరణ చేయడానికి అనుకుంటా, పూజకి ఆయన తీసుకొని వస్తున్నారు ఆ ఫ్లవర్స్. మధ్యలో ఒక దగ్గర ఇలా అన్నప్రసాదము పెడుతున్నారు, అంటే గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు వెళ్ళి తినొచ్చు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించేది సూర్యలింగము. ఇంకొన్ని కిలోమీటర్స్ నడిచిన తర్వాత మనం వరుణలింగం దగ్గరికి వెళ్తాము. అన్నీ కూడా రోడ్డుకే ఉన్నాయి, మనకి బోర్డు పెట్టుంటాయి, ఆరోమాక్స్ వేసి డైరెక్షన్స్ వేసి ఉన్నాయి, చూసుకొని వెళ్ళొచ్చు. వరుణలింగము 5వ లింగము. ఇక్కడి వరకు వచ్చామంటే మనము గిరి ప్రదక్షిణ సగం కంప్లీట్ చేసినట్టు. మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి వరకు వచ్చామంటే 7 కిలోమీటర్స్ నడిచాము. పెద్దవాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు, అంటే గిరి ప్రదక్షిణ చేయాలి అని వాళ్ళకి గట్టి సంకల్పం ఉంటే ఖచ్చితంగా చేస్తారు. మాతో పాటు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఒక ఫ్యామిలీ కలిశారు. ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ 85 ఇయర్స్ ఏమో, ఆమె గిరి ప్రదక్షిణ చేసింది. మార్నింగ్ స్టార్ట్ చేశారంట, వాళ్ళు వెళ్ళేసరికి నైట్ అయ్యింది, కానీ గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసింది. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుండి అయిపోయే వరకు రోడ్డుకి సైడ్స్లో ఇలా వీళ్ళు ఉంటారు, నాగసాధువుల, వీళ్ళని ఏమంటారో నాకు తెలీదు. వాళ్ళైతే మనల్ని మనీ అడుగుతారు, ఎంతో కొంత చేంజ్ అయితే మీ దగ్గర ఉంటే ఇవ్వండి. చాలామంది ఉంటారు రోడ్డుకు, మొత్తం వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఆ తర్వాత నెక్స్ట్ మనకు కనిపించేది ఆది అన్నమలై టెంపుల్. ఇది రోడ్డుకే ఉండదు, రైట్ సైడ్లో రోడ్డు క్రాస్ చేసి కొంచెం లోపలికి వాక్ చేయాలి. ఇది ఆది అన్నమలై టెంపుల్. నడవడం కష్టం అనుకునే వాళ్ళు ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆటో అతను ప్రతి లింగం దగ్గర ఆపి చూపిస్తున్నాడు వాళ్ళకి. వీళ్ళందరూ కూడా ఆటోలో వచ్చారు, నడవడానికి టైం లేదు అని చెప్పేసి వీళ్ళు ఆటోలో వచ్చారంట. చాలామంది ఇంకా కొంచెం పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, నడవడం కష్టం అనుకునే వాళ్ళు కూడా ఆటోలో వస్తున్నారు. ఇది ఆది అన్నమలై టెంపుల్. ఆది అన్నమలై అంటే ఎవరో అనుకోకండి, శివాలయమే ఈ గుడి కూడా. లోపల మనకి అమ్మవారు ఉంటారు. నడిచేటప్పుడు కాళ్ళ నొప్పులు అనిపిస్తే ఆక్యుప్రెషర్ చేయించుకోవడానికి రోడ్డుకి లెఫ్ట్ సైడ్లోనే అక్కడక్కడ ఇలా మిషన్స్ పెట్టున్నాయి. ఒకరికి 20 రూపీస్ అంట. ఇప్పుడు మనం వాయులింగం దగ్గరికి వచ్చాము. చాలా వరకు కొన్ని లింగాలు అయితే ఇలా డౌన్లోనే ఉన్నాయి, రోడ్డుకి స్టెప్స్ దిగి కిందికి రావాలి. దర్శనం తర్వాత మళ్ళీ స్టెప్స్ ఎక్కి గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేయాలి. మేము ఇక్కడికి వచ్చేసరికి ఒక కోతి అక్కడ కూర్చొని ఉంది, తినడానికి ఏమైనా దొరుకుతాయేమో అన్నట్టుగా చూస్తుంది. మా దగ్గర బనానాస్ ఉంటే గోడపైన పెట్టాము, తీసుకొని తింటుంది. దాని దగ్గర చిన్నపిల్ల కూడా ఉంది, దానికి కూడా తినిపించింది. బాగుంది కదా అని చెప్పి నేను ఇది కూడా వీడియో తీశాను. రోడ్డుకి సైడ్స్లో మైక్స్ అయితే పెట్టున్నాయి. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఓం నమ శివాయ అని వినిపిస్తూనే ఉంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ పిలిగ్రిమ్స్ రెస్ట్ హౌస్ అని రూమ్స్ ఉన్నాయి. మేము వాటి లోపలికైతే వెళ్ళి చూడలేదు ఎలా ఉందో ఏంటో అని, కానీ ఎవరైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు అనుకుంటా.
మనం నడిచేటప్పుడు మధ్య మధ్యలో ఇలా బోర్డ్స్ కనిపిస్తాయి. డ్రింకింగ్ వాటర్ నెక్స్ట్ ఎక్కడ ఉంది, మళ్ళీ అన్నదానము, రెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది అని, ఎంత డిస్టెన్స్లో ఉంది అని అలా బోర్డ్స్ ఉన్నాయి. అవి ఏవి మేమైతే వెళ్ళి చూడలేదు. మధ్య మధ్యలో మనకి ఫ్రూట్స్, కోకోనట్ వాటరు, స్వీట్ కార్న్ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. మీకు ఎక్కడైనా ఆకలిగా అనిపిస్తే కొనుక్కొని తినొచ్చు. ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గరికి వచ్చాము. ఇది చంద్రలింగం. ఇదే పిలిగ్రిమ్స్ రెస్ట్ హౌస్ అని ఉంది కదా, అదే రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటా. ఇంకొంచెం దూరం నడిచిన తర్వాత మనం కుబేరలింగం దగ్గరికి వెళ్తాము. ఇదే కుబేరలింగము. లెఫ్ట్ సైడ్లోనే ఉంది ఇది కూడా. ఇటు కొంచెం దిగి లోపలికి నడవాలి. ఈ లింగం కూడా డౌన్లోనే ఉంది. స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళాలి. మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. దర్శనం తర్వాత బయటికి వచ్చాము, వెళ్దామని, ఇంకా కంటిన్యూ చేద్దామని. వర్షం స్టార్ట్ అయింది. ఫుల్గా వర్షం వచ్చేసరికి మళ్ళీ నిల్చోడానికి ప్లేస్ లేదని అందరం గుడి లోపలికే వెళ్ళాము. అప్పుడే అభిషేకం స్టార్ట్ అయింది. అది మొత్తం అయిపోయే వరకు ఉండలేదు. మధ్యలోనే వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము ప్రదక్షిణ. వర్షం రావడం వల్ల అందరూ లోపలికి వచ్చారు. ప్రతి లింగం దగ్గర కూడా ఎక్కువ మంది ఏమి ఉండరు. మనం లోపలికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాము. వర్షం వచ్చేసరికి అందరూ ఆగిపోయారు. మళ్ళీ అప్పుడే అభిషేకం అవుతుంది. మనం కొంచెం దూరం నడిచిన తర్వాత మెయిన్ రోడ్లోనే వెళ్తాము. ఇదే ఆ మెయిన్ రోడ్ మనం వెళ్ళేది. ఈ కొండ చుట్టే మనము ప్రదక్షిణ చేసాము. మనకి నడిచేంతసేపు కనిపిస్తూనే ఉంది, అందుకే నేను వీడియో తీశాను. ఇప్పుడు మనం ఈశాన్య లింగం దగ్గరికి వచ్చాము. ఆ మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్ దగ్గర నుండి లెఫ్ట్ సైడ్లో, అంటే 2 రోడ్స్ ఉంటాయి అక్కడ. మనకి లెఫ్ట్ సైడ్లో ఈ రోడ్లో వస్తే ఈశాన్య లింగం దగ్గరికి వస్తాము. ఇక్కడ కూడా మేము వచ్చేసరికి అభిషేకం అవుతుంది. దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసాము. లాస్ట్ లింగం ఇక్కడ ఇది. ఇంకా తర్వాత మనం నెక్స్ట్ మెయిన్ టెంపుల్కే వెళ్తాము. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తాము. మెయిన్ టెంపుల్ రాజగోపురం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్తాము. ఇంకా మనం లింగాలన్నీ దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాము గుడి దగ్గరికి. ఇక్కడితో మన మొత్తం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే పూర్తయింది. వీలైనన్ని ఎక్కువ టెంపుల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని ఉంది, కానీ మన ఇండియాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ నేను వెళ్తానో వెళ్ళనో తెలీదు. నేను వెళ్ళిన టెంపుల్స్ మాత్రమే చూపించాలంటే చాలా తక్కువ టెంపుల్స్ చూపించగలను. అందుకే మీరు ఎవరైనా ఇలా ఫేమస్ టెంపుల్స్కి వెళ్తే అక్కడ వ్యూని, అలాగే అకామిడేషన్, దర్శనం డీటెయిల్స్, ఏమైనా స్పెషల్ పూజలు ఉంటాయా, ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు షేర్ చేయండి. నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. మన ఈ వీడియోస్ వల్ల ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా దర్శనం చేసుకోగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఈ లైక్, సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. వీలైనన్ని మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎవరు చూడకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంట్రెస్ట్ ఉండదు, ఫస్ట్ చేయాలనిపించదు. ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేయడమో, అవసరమా అని చెప్పి చేయడం మానేస్తాము. అందుకే నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి మన వీడియో కొంచెమైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫస్ట్.